అందరికీ నమస్కారం. మనం చెప్పుకునేది మరుగుమందు గురించి. మరుగుమందులు రెండు రకాలు ఉంటుంది. ఒకటి పౌడర్, ఇది కడుపుకు పెట్టేది, అంటే తినే దాంట్లో తాగే దాంట్లో కలిపి పెట్టేది. రెండు లిక్విడ్, ఇది పసరు రూపంలో ఉంటుంది. మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధముగా పౌడర్, లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ను బట్టలకు, చెప్పులకు, తలకు, జుట్టుకు, వంటికి, శరీర భాగాలకు ఎక్కడైనా సరే తగిలేటట్టు పూసేది, లేకుంటే వాళ్లపైన చల్లేది. ఈ మరుగు మందును భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉంటే, ఒకళ్ళ మాట ఒకరు వినకపోయినా ఈ మరుగు మందు పెట్టి మన మాట వినే విధంగా చేసుకోవచ్చు. మీ భర్త లేదా భార్య మీ మాట వినకపోతే, మీరు చెప్పినట్టు నడుచుకోకపోతే, లేకుంటే వేరే వాళ్లతో ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ మరుగుమందు పెట్టి మన దారిలో తెచ్చుకోవచ్చు. ఈ మరుగుమందు పెట్టడం వలన మనకు వశం అవుతారు. ఈ మరుగుమందును ఎవరికి పెడతామంటే, తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు, ప్రేమించి మోసం చేసిన వారికి, పెళ్లి చేసుకుంటా అని నమ్మించి పెళ్లి చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్న వారికి, వేరే వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇబ్బంది పెడుతున్న వారికి, మన దగ్గర డబ్బులు తీసుకుని వాపస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారికి, ఇలా అనేక విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ మరుగు మందు పెట్టి మన మాట వినేటట్టు చేసుకోవచ్చు. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఈ మరుగు మందు ఎందుకు ఉపయోగిస్తామంటే, ఎవరైనా సరే, ఎంత ముడివారైనా, ఎంత గట్టివారైనా, మన మాట వినని వారికి మన మాట వినని వారికి మన మాట వినే విధంగా మనిషి యొక్క మనసును మార్చే అద్భుతమైన, శక్తివంతమైన ఆయుధం ఈ మరుగుమందు. ఈ మరుగుమందు పెడితే వశం కాక తప్పదు. ఇది మంచికి మాత్రమే ఉపయోగించండి. ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు, ఎవ్వరిని కించపరచడానికి కాదు. మీకు నమ్మకం ఉంటే పూర్తి వివరాల కోసం గురుగారు నెంబర్కి ఫోన్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.